ఎలా బ్రతికావో ముఖ్యం, ఎంతకాలం బ్రతికావని కాదు అని ఒక పెద్ద మనిషి అంతే. ఇంకోళ్ళు ఎవరో ఏమన్నారంటే, డోంట్ జస్ట్ లివ్ బియాండ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్, డోంట్ జస్ట్ ఎగ్జిస్ట్, కీప్ ఆన్ లివింగ్ అని ఇలా రకరకాలుగా చెప్తూ వచ్చారు. ఈ భాష్యాలని పక్కన పెడితే అసలు ఎలా బ్రతకాలి? చాలా సింప్లిస్టిక్ లైన్లో నీ ఇష్టం వచ్చినట్టు బతుకని చెప్పచ్చు. చాలా మందికి మీరు చెప్తున్న విషయాలన్నీ బుర్రకి బోధపడతాయి, బట్ బయటికి రావడం కష్టం అవుతుంది. పక్కింటి భార్య అని చూడకూడదు, కరెక్టే, కానీ పక్కింటి భార్య మేఘాన్ ఫాక్స్ లాగా ఉండే ఏంటి పరిస్థితి? అసలు ఎలా బ్రతకాలి అనే క్వశ్చన్కి వాట్ ఈస్ ద ట్రిగర్? మీ ఎఫర్ట్, మీ అటెంప్ట్ అనేది మీ చేతిలో ఉంటుంది కాబట్టి యూ విల్ నెవర్ ఫీల్ ఎ సెన్స్ ఆఫ్ ఫెయిల్యూర్. కానీ అడ్డొచ్చేవి ఏంటంటే కుటుంబం, వేరే వాళ్ళ ఇంపార్టెన్స్ మీ లైఫ్లో మీకు మీ హ్యాపీనెస్కి యాడ్ చేస్తే మాత్రమే వ్యాలిడిటీ. Suppose somebody derives real happiness or high in making another person happy, then what do they do? If my happiness is coming out of someone which is my decision only, no? ఈ హోల్ ప్రాసెస్ లో బిగ్గెస్ట్ డెటరెంట్స్ హ్యూమన్ రిలేషన్షిప్స్ అంటారా, రిలీజియన్ అంటారా? పాపం పుణ్యం అనేది దే ఆర్ గోయింగ్ టు బి మెజర్డ్ వెన్ యూ డై. బట్ అవతల వాళ్ళని వాడేసుకోవడం అనేది అది ఇంకొక ఎక్స్ట్రీమ్ కదా. ఆల్ ద టైమ్ వి ఆర్ యూజింగ్ people or anything we are also being used kada. Of course. వాళ్ళు ఎవరో ఏదో అనుకుంటారు అనే దానికోసం సాక్రిఫైస్ చేయటమా, ఎవడేమంటూ కేర్ చేయకుండా నా ఇష్టం బతున అనేది కరెక్టా? సపోజ్ మీరు ప్రేమించిన అమ్మాయి మిమ్మల్ని రివర్స్ ప్రేమించలేదు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? My objective to keep on trying to achieve. మీరేమనుకున్నట్టు ఒక మాట నచ్చా, సైతానికి ఉండే లక్షణాలన్నీ మీలో ఉన్నాయి. సైతానికి ఎలా ఉంది అది? వాళ్ళు చేంజ్ అయిపోతే నాకు భయం వేస్తుంది ఫస్ట్, ఎందుకంటే నాకున్న ఫిలాసఫీ మొత్తం హిష్కాయికి అయిపోతుంది అంతే. హలో అండ్ వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ రాముయిజం. ఎలా బ్రతికావో ముఖ్యం, ఎంతకాలం బ్రతికావని కాదు అని ఒక పెద్ద మనిషి అంతే. ఇంకోళ్ళు ఎవరో ఏమన్నారంటే, డోంట్ జస్ట్ లివ్ బియాండ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్, డోంట్ జస్ట్ ఎగ్జిస్ట్, కీప్ ఆన్ లివింగ్ అని ఇలా రకరకాలుగా చెప్తూ వచ్చారు. ఈ భాష్యాలని పక్కన పెడితే అసలు ఎలా బ్రతకాలి? లెట్స్ టాక్ టు రామ్ గోపాల్ వర్మ గారు. వర్మ గారు, బ్రతకడం అంటే మీకు ఫస్ట్ వచ్చే ఇమేజరీ ఏమిటి చెప్పండి? I think it's a consciousness. అంటే మీరు ఇఫ్ యు ఆర్ కాన్షియస్ దట్ యు ఆర్ యూఆర్ సీయింగ్ సంథింగ్ ఆర్ యూ హియరింగ్ సంథింగ్ అనేది, దాని నుంచి మనకు కలిగిన ఒక కైండ్ ఆఫ్ ఎన్ ఎమోషనల్ ఆస్పెక్ట్ అనేది యూ విల్ ఫీల్ అలైవ్ బికాస్ ఆఫ్ దట్. సో అప్పుడు ఆటోమేటిక్గా ఎలా బతకాలి అనే కాంటెక్స్ట్ వచ్చినప్పుడు చాలా సింప్లిస్టిక్ లైన్లో నీ ఇష్టం వచ్చినట్టు బతకని చెప్పచ్చు. అంతకన్నా కాంప్లెక్స్ అనేది లేదు, పాయింట్ 1. కానీ ఇష్టం వచ్చినట్టు బతికే వాళ్ళు ఎంతమంది ఉంటారు అనేది నెక్స్ట్ పాయింట్. మోస్ట్ ఆఫ్ ద టైం మనం వేరే వాళ్ళ కోసం బతుకుతాం, మన కోసం మనం బతకం. బికాజ్ ఇప్పుడు మీరు కాన్షియస్గా మీరు పుట్టినప్పుడు ఆబ్వియస్లీ మీ పేరెంట్సో లేకపోతే పక్కన మీ సిబ్లింగ్సో ఇలాంటి వాళ్ళతోటి ఒక యాజ్ యూ కీప్ గ్రోయింగ్ మిమ్మల్ని కంటిన్యూస్గా ఒక ఇన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. నువ్వు తమ్ముడిని బాగా చూసుకో, లేకపోతే అది చూసుకో, ఇలా చెయ్యి, అలా చెయ్యి, ఇది చేస్తే తప్పు అని కాన్స్టెంట్లీ. లైక్ Ayn Rand wrote a very beautiful article in a book called The New Left, Anti-Industrial Revolution. ఇందులో ఒక చాప్టర్లో కంప్రాచ్యూస్ అని, అది కంప్రాచ్యూస్ వర్ ఏన్షియంట్ ట్రైబ్. వాళ్ళు ఏంటంటే మనుషుల్ని డిస్ఫిగర్ చేశారు. వాళ్ళు లావ్ అయిపోయి లేకపోతే సన్నగా అయిపోయి సర్కస్లో ఫ్రీక్స్ షోస్లో పెట్టేవాళ్ళు, వాళ్ళని చూసి జనాలు ఎంటర్టైన్ అవ్వడానికి. యూనో, సో Ayn Rand ఏముందంటే, మోడర్న్ డే కంప్రాచ్యూస్ ఆర్ స్మార్ట్, దే డోంట్ డిస్టార్ట్ బాడీస్, దే డిస్టార్ట్ మైండ్స్. చూడటానికి పర్ఫెక్ట్ మనిషిలాగా ఉంటాడు అన్ని విధాలుగా, లోపల మైండ్ మొత్తం డిస్ఫిగర్ అయిపోయి ఉంటుంది. ఆ డిస్ఫిగర్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? సొసైటల్ పర్పసెస్ కోసం మీకు సిన్, పాపం పుణ్యం, లీగల్ ఇల్లీగల్, మారల్, సోషల్ యాక్సెప్టెన్స్, ఇలాంటి 5-6 బంధాలతోటి మీరు ఇష్టం వచ్చినట్టు బతకకుండా అవతల వాళ్ళకి నచ్చేలా బతకటం అనేది ఒక ప్రోగ్రామ్ చేస్తారు. సో మీ లైఫ్ అంతా కూడా ఇట్స్ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ వాట్ యూ వాంట్ టు డూ అండ్ వాట్ యూ హ్యావ్ టు డూ, వాట్ యుర్ ఎక్స్పెక్టెడ్ టు డూ. అవును, ఈ మధ్యలో ఉన్నదే మీ కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఆ కాన్ఫ్లిక్ట్లో మీకు లోసు, హైసు, డిప్రెషన్స్, ఫీలింగ్ ఆఫ్
ఫెయిల్యూరు అన్నీ కూడా దాని డెరివేటివ్స్ దాంట్లోంచి. సో ఏ రోజైతే యువర్ ఎవ్రీ డెసిషన్ మీరు కాన్షియస్గా మీకోసం తీసుకున్నప్పుడు మీకు కాన్ఫ్లిక్ట్స్ అని ఉండవు అసలు. అసలు బట్ అసలు ఆ చుట్టూ ఉండే ప్రపంచం నుంచి కట్ ఆఫ్ చేసుకునే ప్రక్రియ చాలా క్లిష్టమైనది. దట్స్ ద మోస్ట్ డిఫికల్ట్ పార్ట్. చాలా మందికి మీరు చెప్తున్న విషయాలన్నీ బుర్రకి బోధపడతాయి, బట్ బయటికి రావడం కష్టం అవుతుంది. హౌ డు యూ డీల్ విత్ దట్? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ థింక్ పీపుల్ ఆర్ డిజైన్ టు అండర్స్టాండ్. ఐ థింక్ ఇట్స్ అగెయిన్స్ట్ నేచర్ యాక్చువల్లీ. ఎందుకంటే నేచర్లో కాన్ఫ్లిక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అవును, మీరు యానిమల్స్లో తీసుకున్న కుక్కలు కొట్టుకునో లేకపోతే ఈ కొట్టుకునో మనుషులు అట్లా వేరే వేరే ఎక్స్క్యూజ్ తోటి కొట్టుకుంటాం అని కొట్టుకుంటాం అనేది ఒక కాన్ఫ్లిక్ట్ అనేది లేకపోతే మీరు బోర్డు అంతా చచ్చిపోతారు. ఫస్ట్ ఏం చేయాలో తెలియదు, పొద్దున్న నుంచి రాత్రి నిద్రపోయేవారు. యూనో, సో అవతలోని అర్థం చేసుకోకపోవడం, అవతలోడి పాయింట్ ఆఫ్ వ్యూ అర్థం చేసుకోకపోవడం నుంచే కాన్ఫ్లిక్ట్ వస్తుంది ఎక్కడైనా. సో ఇప్పుడు అలాంటి దాంట్లో మీకు అది స్టడీ చేసి ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, ఐ నెవర్ హ్యావ్ ఎ కాన్ఫ్లిక్ట్ విత్ ఎనీవన్. అది ఎందుకు? బికాస్ ఐ బిలీవ్ ఈచ్ ఆఫ్ అస్ ఆర్ బార్న్. మనం బార్న్ అయినప్పుడు బ్లాంక్ మైండ్తో పుట్టాం. నేను పుట్టిన సర్కమ్స్టాన్సెస్లో నా పేరెంట్స్, నా చుట్టూ ఉన్నోళ్ళు, నా ఎక్స్పీరియన్సెస్, నేను చదివిన బుక్స్ ఇవన్నీ కలిపి దాని రెసిడ్యూ నుంచి నా పర్సనల్ డెవలప్ అవుతుంది. దట్ విల్ బి కంప్లీట్లీ డిఫరెంట్ విత్ యూ. ఎందుకంటే మీరు పుట్టిన సర్కమ్స్టాన్స్ దాకా నేను చెప్పిన ఫ్యాక్టర్స్ అన్ని మీకు వేరు ఉంటాయి. అవును, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ విల్ హ్యావ్ ఎ డిఫరెంట్ థింగ్. అప్పుడు నన్ను మీరు అర్థం చేసుకోవాలని అనుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ ఈస్ అ ఫండమెంటల్ మిస్టేక్. అప్పుడు ఆ పరిస్థితి లేనప్పుడు మీరు ఐదర్ బ్లైండ్గా నన్ను నమ్మాలి, ఒక రిలేషన్షిప్ ఆస్పెక్ట్లో ఒక పార్టీయో గ్రూపో లేకపోతే ఎంప్లాయీ గాను, ఎక్స్ గాను, వై గాను. బట్ డీప్ ఇన్సైడ్ మీ పర్సనాలిటీ ఉండదు. అది ఎంత స్ట్రాంగ్గా మీరు బయట పెట్టగలుగుతారు, దాస్తున్నారా లేకపోతే మీకు మీరే గిల్టీగా ఫీల్ అవుతున్నారా, ఏంటి ఇలాగా ఆలోచిస్తున్నాను అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 commandmentsలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కమాండ్మెంట్ ఈజ్ దౌ షల్ నాట్ కవెట్ దై నైబర్స్ వైఫ్. అవును, కరెక్ట్. అంటే ఇప్పుడు అది రాసినప్పుడే ఇలాంటి బుద్ధులు ఉంటాయని వాళ్ళకి అర్థమైంది, ఎవరైతే రాశారో దేవుడా ఎవర్ ఇట్ ఈస్. అప్పుడు నేనేమంటానంటే పక్కింటోడి భార్య అని చూడకూడదు, కరెక్టే, కానీ పక్కింటోడి భార్య మేఘన్ ఫాక్స్ లాగా ఉంటే ఏంటి పరిస్థితి? అప్పుడు చూడకూడదు అనేది కరెక్ట్, ఓకే ఫైన్. కానీ మనకున్న మైండే, మనకున్న బుద్ధో చూసేలా చేస్తుంది. కరెక్ట్. అప్పుడు ఏంటి, మీరు సీక్రెట్గా చూస్తారు. సీక్రెట్గా చూస్తే ఓకేనా అంటే, బట్ దట్ ఈస్ అగైన్ ఏ హ్యూజ్ అదర్ ఆస్పెక్ట్. సిమిలర్లీ నేను ఒక చోట పని చేస్తున్నా, నా బాస్కి నాకన్నా మంచి లైఫ్ స్టైల్ ఉంది, ఆడ కారు ఉంది, నా దగ్గర లేదు, ఆడ దగ్గర ఏదో ఉంది. అప్పుడు నేను ఈయన కొట్టేసి తీసుకోవాలని నేను అనుకోవచ్చు కదా. బట్ దెన్ ఐఎమ్ స్టాప్ బై మై ఫియర్ ఆర్ ద లీగల్ ఆస్పెక్ట్, తర్వాత కాన్సిక్వెన్స్ అని కొంతమంది చేసేయచ్చు, విచ్ విల్ బికమ్ క్రిమినల్స్ ఇన్ ద వ్యూ ఆఫ్ సొసైటీ. సో ఇప్పుడు గుడ్ బ్యాడ్ అనేది లేదు, పాపం పుణ్యం లేదు, ఇవన్నీ కూడా మనం పర్స్పెక్టివ్స్లో క్రియేట్ చేసుకునే అర్థమైన రోజు మీరు నిజంగా చాలా హ్యాపీగా అవుతుంది. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఎలా బతకాలి అనేది అండర్స్టాండింగ్తో బతకాలి. అండర్స్టాండింగ్ ఆఫ్ ఇష్యూస్, అండర్స్టాండింగ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్, అండర్స్టాండింగ్ ఆఫ్ మీకున్న రిలేషన్షిప్స్. రైట్. అట్లా చాలాసార్లు ఏంటంటే సొల్యూషన్ కాకుండా దే ఓన్లీ వాంట్ టు టాక్ అబౌట్ ప్రాబ్లమ్స్. కరెక్ట్. ఎందుకంటే సొల్యూషన్ వచ్చేస్తే మళ్ళీ మీకు బరువు పడుతుంది. దెన్ యూ లుక్ ఫర్ అనదర్ ప్రాబ్లం. బికాస్ ఆ ప్రాబ్లం లేనిదే మనకు బతకడం చేత కదనా. అంతే. ఈ ఉదాహరణకి నాకు పెళ్ళి అయినప్పుడు ఐ బేసిక్లీ వాజ్ ఎ ఇళయరాజా ఫ్యాన్. మై వైఫ్ యూస్ టు లైక్ గజల్స్. మా ఇంట్లో ఒకే టైప్ వాడుతుంది చిన్నది. ఇళయరాజా తనకేస్తుంది, నాకు గజల్ ఎలా కూడుతుంది. అప్పుడు నేనేం చేసేవాడిని, నేను రోడ్ మీదకి వెళ్ళి ఫుట్పాత్ మీద కూర్చుని వాక్మెన్ వినేవాడిని ఇళయరాజా సాంగ్స్. అది నా దృష్టిలో సొల్యూషన్. బట్ తన దృష్టిలో ఇట్ ఈస్ డిఫైన్. అంటే అప్పుడు తన టేస్ట్కి నన్ను కన్వర్ట్ అవ్వాలి అని అనుకోవడానికి, లేకపోతే నా టేస్ట్కి నువ్వు కన్వర్ట్ అవ్వాలి, అప్పుడే కాన్ఫ్లిక్ట్ వస్తుంది. మీరు అనుకోలేదు. అది కాకుండా నేను అనుకోలేదు. నేను ఎందుకంటే నేను ఎవరిని కూడా ఐ విల్ నాట్ ఆస్క్ దెమ్ టు చేంజ్. ఐ విల్ నాట్ ఆస్క్ ఎనీబడీ టు లివ్ ఫర్ నాలాగా బతకడం. నేను ఎవరిని అడగను, నా కోసం బతకమని నేను ఎవరిని అడగను.
That individuality, I think, is the most biggest gift nature or God has given us. ఆ ఇండివిజువాలిటీని మీరు సొసైటీ కోసం త్యాగం చేసినప్పుడే మీరు బతికే విధానం అంతా కూడా ఇట్ విల్ బికమ్ ఏ బిగ్ హెడేక్. అసలు ఎలా బ్రతకాలి అనే క్వశ్చన్కి వాట్ ఈస్ ద ట్రిగ్గర్, పాసిబుల్ ట్రిగ్గర్ ఇన్ ఎనీబడీస్ లైఫ్ ఆర్ జర్నీ? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ఆల్మోస్ట్ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఫైనల్ ఇయర్ వరకు కూడా బతికాను అంతే. బతకడం అంటే ఎలా బతికాము? పొద్దున్న లేసాం, భోజనం చేసాం, టిఫిన్ తిన్నాం, ఏదో చదవమన్నారు చదివాం, స్కూల్కి వెళ్ళాం, ఎగ్జామ్స్ రాసాం, ఏదో ఫ్రెండ్స్ ఉన్నారు. అదే అంటే దిస్ ఇస్ జస్ట్ రొటీన్, డే ఆఫ్టర్ డే ఆఫ్ రెపిటేషన్ ఆఫ్ దట్. ఏ రోజైతే కాన్షియస్గా నేను ఒక ఫిల్మ్ మేకర్ అవ్వాలి అని ఒక ఆబ్జెక్టివ్ నేను తెచ్చుకున్నాను ఒకరోజు, వేరియస్ ఫ్యాక్టర్స్ అయి ఉండొచ్చు, అప్పుడు మీరు ఆ పర్టిక్యులర్ గోల్కి రీచ్ అవ్వటానికి ఒక డెసిషన్ తీసుకున్నారు కాబట్టి ఎవ్రీ డే ఎవ్రీ మినిట్ బికమ్స్ ఇంట్రెస్టింగ్. మీరు రీచ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, చాలా ఫాస్ట్గా అవ్వచ్చు, లేకపోతే స్లోగా అవ్వచ్చు, కానీ ఎవ్రీ థాట్, మీరు బతికిన ప్రతి నిమిషం ప్రతి క్షణం దాని వైపు చూస్తున్నారు కాబట్టి మీరు అడుగు వేయటం ఉండదు. అడిగేసారా, పరిగెత్తారా, కింద పడ్డారా, మళ్ళీ లెగిసారా అని, కానీ యు ఆర్ కంటిన్యూస్లీ ట్రావెలింగ్ టువర్డ్స్ దట్ ఈస్ ద రైట్ వే టు లివ్. అప్పుడు దానికి ఆబ్జెక్టివ్ అనేది లేకపోయినప్పుడు నేను ఇందాక చెప్పినట్టు యు ఆర్ రిపీటింగ్ ఎవ్రీ డే అది వితౌట్ ఎనీ చేంజ్ అట్ ఆల్. సో ప్రయత్నం అనేది ముఖ్యం, యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ వాకింగ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ యువర్ డ్రీమ్స్. కానీ దానికి ఆబ్జెక్టివ్ కావాలి, అదే మిషన్ ఆబ్జెక్టివ్. అక్కడికి నేను రీచ్ అవ్వాలి, ఇది చేయాలి, అదేం గొప్పగా అవ్వట్లేదు, అది మీ ఇష్టం, అది ఏంటనేది. ఇప్పుడు మీరు సినిమా తీయాలనుకుంటారు, హిమాలయాస్కి నడిచి వెళ్ళాలి కూడా, అది కూడా ఆబ్జెక్టివే. ఏదైనా అవ్వచ్చు, ఎనీథింగ్ వాట్ యూ వాంట్, అది వేరే చెప్పింది కాదు. మీరు ఫీల్ అయ్యి ఇలా చేస్తే ఐ విల్ జస్ట్ హ్యావ్ మై హ్యాపీనెస్ ఏదో మీరు అనుకున్నప్పుడు దట్ ప్రాసెస్ ఆఫ్ లివింగ్ బికమ్స్ కంప్లీట్లీ డిఫరెంట్ కంపేర్డ్ టు జస్ట్ రిపీటింగ్ ఎవ్రీ డే.